అదేవిధంగా కళాశాల రథసారథి అయినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి, అదేవిధంగా నూతనంగా డైరెక్టర్లుగా శ్రీకాంత్ సార్, మధుసూదన్ రెడ్డి సార్, పిటి రాము సార్, ఇంకో జగజీవన్ రెడ్డి సార్ గారికి చేపట్టినందుకు మీ అందరు కూడా ఆల్ ద బెస్ట్ సార్. అదేవిధంగా నా తోటి అధ్యాపక బృందానికి, చైతన్య జూనియర్ కళాశాల శిక్షణ పిడుగులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, మా కళాశాలకు విచ్చేసినటువంటి అడ్మిషన్ తీసుకున్నటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, దయచేసి విద్యార్థులకు లాస్ట్ చైర్స్ లో ఉన్న వాళ్ళు ఒక్క 10 నిమిషాలు నాతోటి ఉండండి. 10 నిమిషాలు నాకు లెసన్ చెప్పేటప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేయకపోతే చెప్పాలనిపించదు. లాస్ట్ బెంచ్ ఫోన్స్ అందరు కూడా స్విచ్ ఆఫ్, కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి. ఒక్క 10 మినిట్స్ పెట్ట మీకోసం ఒక 4 విషయాలు మాట్లాడుతున్నాం. ఈరోజు మనం జీవితంలో ఎట్లా పైకి ఎదగాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది రకరకాల ప్రశ్నలు అనేవి మన జీవితంలో వస్తుంటాయి. జాగ్రత్తగా వినండి అమ్మాయిలు, ఒక 5 నిమిషాలు ఓకేనా, నాతోటే ఉండండి 10 నిమిషాలు, ఎక్కడ చూడకండి, మాట్లాడకండి ప్లీజ్. మీరు జీవితంలో సార్ నేను ఇంటర్మీడియట్ లో సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయినా, డిగ్రీలో ఫెయిల్ అయినా, నా జీవితంలో నాకు ప్రేమ వైఫల్యమైంది, నేను చచ్చిపోవాలనుకుంటున్నా, అసలు ఫెయిల్ వాడు 5 గాడు ఎప్పుడు టాపర్ వస్తాడా సార్, నా బతికి ఎందుకు ఇట్లా అయింది అనేది వాళ్ళకు గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్ అనేది ఉంటది. టాలెంట్ ఎవడి అబ్బ సొమ్ము కాదు, ప్రతి ఒక్కరికి ఉంటది టాలెంట్. అది ఎట్లా అంటే నీ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని అంటే ఎట్లా వెళ్ళాలనంటే అవసరమైతే పరిగెత్తాలి జీవితంలో, లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ నీవు లక్ష్యాలను సాధించుకోవాలి. అందరు కూడా సముద్రం గురించి తెలుసు కదా, ఓషియన్. ఇక్కడ అది దేనికి పనికి వస్తుంది? దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు అలలు ఎగసి ఎగసి పడుతుంటే మనిషిగా పుట్టినటువంటి నీవు జీవితంలో ఏది సాధించలేవా? నా కష్టం వచ్చిందని చెప్పేసి తలుపులు పెట్టుకొని కన్నీళ్లు వచ్చి నేను ఉరికమ్మ వేసుకుంటానని ఇంట్లో ఉరేసుకొని ఏడుస్తే కాలు పెట్ట, కన్నీటి చుక్క రాలితే కష్టం తీరదు, చెమట చుక్క రాలిస్తేనే కష్టం తీరుతుంది. అది జీవితంలో గుర్తుపెట్టుకోండి. కష్టపడి చదివితే మీరు ఎక్కడో వెళ్తారు బెట, ఇది ఒక్కటి లైఫ్ లో గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఇంకొకటి కూడా ఏంటంటే మీరు జీవితంలో ఎట్లా ఉండాలనంటే మీ తల్లిదండ్రులకు ఎట్లాంటి పేరు కావాలనంటే మీ భవిష్యత్తులో శబాస్ బెట అని చెప్పేసి మీ భుజం తట్టి నా కొడుకు గొప్పవాడైందని చెప్పేసి ఆ స్టేజ్ లోకి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది బాగా వినండి, రెండోది మీ చదువుకున్నటువంటి కాలేజ్ లోనే ఫ్యూచర్ లో చీఫ్ గెస్ట్ గా రావాలి. చీఫ్ గెస్ట్ గా అంటే ఇక్కడ మాతో పాటు వచ్చి కూర్చున్న స్థాయికి ఎదగాలనంటే మీరు ఒక మంచి స్థాయిలో ఉండాలి. ఎంతమంది రావాలనుకుంటారు చేతులు చెప్పండి. ఈ చైతన్య జూనియర్ కాలేజ్ కి మేము చీఫ్ గెస్ట్ గా వస్తాం సార్ ఫ్యూచర్ లో. ఓన్లీ కొన్నే చేతులు చెప్తున్నాయి, సంతోషం బెట, హ్యాపీ ఓకేనా. అదే విధంగా చివరికి మన అబ్దుల్ కలాం కూడా ఒక బుక్ చదివిన నేను అబ్దుల్ కలాం గారికి. ఆయన ఏమంటాడనంటే మీరు సిగ్నేచర్స్ ఏదైనా పెడుతుంటారు కదా, మా శ్రీకాంత్ సార్ దగ్గర వచ్చి కింద అప్లికేషన్ ఫామ్ మీద లేదంటే ఇంకో దగ్గర ఆధార్ కార్డ్ దగ్గర అట్లా సిగ్నేచర్స్ అనేది చేస్తుంటారు. మీ సంతకాలన్నింటినీ ఎట్లా కావాలంటే భవిష్యత్తులో ఆటోగ్రాఫ్లు కావాలి. ఆటోగ్రాఫ్లు కావాలనంటే ఎట్లా చేయాలమ్మా అనంటే విరాట్ కోహ్లీ ఎక్కడ పోయినా ఆటోగ్రాఫ్ కొరకు 100 మంది పోతారు. వాళ్ళు విరాట్ కోహ్లీ కాదమ్మా, మీరే ఎందుకు విరాట్ కోహ్లీ కావద్దు, మీరే ఎందుకు సుందర్ పిచ్చయ్ కావద్దు? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీ ఆటోగ్రాఫ్లు మీ జీవితాన్ని మారుస్తాయి. అర్థమవుతుందా? 10 మంది తీసుకునే స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల యొక్క పాఠాలన్నీ కూడా మీరు ఇది జీవితంలో ఉన్నత స్థానంలో ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అదే విధంగా ఒక 5 నిమిషాలు
ఆడ పిల్లల గురించి నాకు ఇప్పుడే ఒక థాట్ వచ్చింది. అసలు నేను ఏమి ప్రిపేర్ కూడా కాలేదు. కాకపోతే ఏంటంటే శ్రీనివాస్ గారు ఒక పాట పాడిండు, అద్భుతంగా పాడిండు. దాని మీనింగ్ మీరు ఇన్నారో లేదు నాకేం తెలియదు, కానీ నిజంగా ప్రియాంక అన్నట్లు కొద్దిగా ఆలోచన చేయాల్సి వచ్చింది. దాని మీద ఈ రోజు ఏంటంటే అమ్మ మాట ఎంతమంది తింటారు కదా, మదర్ మాట నిజంగా చెప్పండి, అబద్ధం మాట. మీరందరు తల్లి మాట వింటారు కదా, డౌన్ చేయండి బెటర్. కానీ ఇంటికి వెళ్ళి కాలేజ్కి రాగానే మీరు ఏమంటారు, తింటారు, లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తారు. ఇంటికి పోయిన తర్వాత ఏమన్నా చేసినావు, నీ ముఖం చేసినావు, ఉప్పుల నా దోస్తుల ముందరా అన్న కరీనా ఉప్పు ఎక్కువ వేసినావు, ఇజ్జత్ పోయింది. అసలు ఇష్టం వచ్చినట్లు తింటుండ్రా లేదా. అంతేకాకుండా ఇంకొక అమ్మాయి ఉంటది, నాకు వాడు నచ్చిండు ఏమనుకోకుండా అమ్మా, నేను వాణి తప్ప ఇంకో చేసుకోను, కత్తి తెచ్చి చేయి కోసుకుంటా అని బెదిరిస్తారు తల్లిదండ్రులు. అలాంటి పిల్లలు ఉన్నారు. ఒక్కసారి జీవితంలో గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు పుట్టే కంటే ముందు, ఈ భూమి మీదకి రాకంటే ముందు మీ తల్లి పడ్డటువంటి కష్టం ఎట్లా ఉంటది అని అంటే ఒక 2 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తానమ్మా. ఆమె మీరు కడుపులో ఉన్నప్పటి నుంచి ఆమె ఎంత కష్టపడుతుంది అని అంటే 2 నుంచి 3 కిలోల బరువును 9 నెలలు మోస్తుంది. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే మీ బరువుతో పాటు కూడా లోపల ఆమె ఒక రోజు పడుకున్నటువంటి అర్ధరాత్రి సమయంలో కూడా డ్యాన్స్ చేస్తుంటారు, లోపల తంతుంటారు బేబీ పెద్దగా అయిన తర్వాత. ఆ తంతున్నప్పుడు బాగా నొప్పి వస్తుంది. మీ అమ్మ కళ్ళకి వెళ్ళి నీరు ఎవరికి చెప్పుకోవాలో బాధ కూడా అంత నొప్పిని భరిస్తుంది. అప్పుడు పక్కకు ఉన్నటువంటి మీ నాన్న చెప్పి నొప్పి అవుతుంది అన్నాడు, నా బిడ్డ లోపల ఉన్నాడు డ్యాన్స్ చేస్తున్నాడు అని సంతోషపడుతుంది. అంత గొప్ప మనసురా అమ్మ. లాస్ట్ 9th మంత్ తర్వాత పురిటి నొప్పులలో నార్మల్ డెలివరీ టైంలో ఏం జరుగుతుందో తెలుసా బేట, మీకు సైన్స్ వాళ్ళు ఇక్కడ మేడం వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చాలా మంది డెల్ రూపంలో కొలుస్తారు. మీకు ఒక పక్కకున్న వాళ్ళకు ఇచ్చి చూడండి, నొప్పి అవుతుంది. అది 0.1% ఏమో నొప్పి ఉంటుంది. కానీ ఆ డెల్ ఆమె ఆ నొప్పిని మీరు బయటకు వచ్చేటప్పుడు అనుభవించినటువంటి నొప్పి ఎట్లా ఉంటది అంటే 10 మంది 10 సుత్తులతోటి ఈపులో కొడితే ఎంత బాధ అవుతుందో అంత బాధ. దాదాపుగా 58 నెలల నొప్పిని భరిస్తే మీరు బయటకు వచ్చింది, ఈ ఒక భూప్రపంచంలోకి వచ్చి. అట్లాంటిది మీ తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడుతారా, మీ పేరెంట్స్ ని తింటారా, నువ్వు వంట మంచి చేయలేవు, నువ్వు కూర మంచి చేయలేవు, నాకు నచ్చిన వాళ్ళతో నేను పోతా, నువ్వెవరు కాదు, జన్మనిచ్చినటువంటి తల్లి. ఆ తల్లికి దయచేసి నేను చెప్తున్నా, ఎవరైనా కూడా మీరు తప్పులు చేస్తుంటే ఇంటికి వెళ్ళి సైలెంట్ గా కాళ్ళ మీద పడండి, విషయం చెప్పకండి. మీ తర్వాత మారుతామని చెప్పేసి మీలో మీరే అనుకొని మదర్ కి చెప్పకండి, ఈ రోజు నుంచి మీ కాలు నొప్పుతా అని చెప్పేసాను. అదే అప్పుడే మీరు తప్పు అనేది తెలుసుకుంటారు. మీరు తప్పు చేసిరనంటలే, కానీ భవిష్యత్తు గురించి చెప్తున్నా నేను. అర్థమైందా అమ్మా? ఎందుకనంటే వాళ్ళు ఉంటారు, మా బాయ్స్ ఉంటారు. ఇప్పుడు నాయన సైజ్ దగ్గర కార్లు వచ్చిండు పార్టీకి, ఆ సైజ్ వాళ్ళు కార్లు వచ్చిండో నా కార్ మీద ఇజ్జత్ అయింది పార్టీకి పోతే. అర్థమైందా? ఇంకో దగ్గర ఫ్యాషన్ ప్రో బండి ఉంది, 2 లక్షల బండి ఉంది, నువ్వేమిచ్చినావు నాయన అని చెప్పేసి, అరే బాబు నేను క్రికెట్ ఆడేటోడా, నేను క్రికెట్ ప్లేయర్ కావాలి, ఏం చేసినావు అని చెప్పేసి రోజు తిరుగుతుంటారు మీ డాడీ గారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండిరా, మీ డాడీ మీకు ఏమి ఇచ్చిండనంటే జీవితం ఇచ్చిండ్రా. ఆయన కష్టం అనేది ఆయన తినకుండా మీకు పెంచాడు. మీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మీ బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా, కిడ్నీలు కోట్లలో విలువైనటువంటి, కళ్ళు కోట్లలో విలువైనటువంటి, మీ హార్ట్ ప్రతి భాగం కూడా ఇచ్చి జన్మనిచ్చినప్పుడు నువ్వు సంపాదించి మీ నాయన నువ్వే ఫ్లైట్ ఎందుకు తీసుకుపోవురా? ఎంతమంది తీసుకుపోతారు మీ డాడీని ఫ్లైట్ లా? చేతులు లేపండి. రైట్, మీకు జన్మనిచ్చిండో కాలేజ్ కి పంపిస్తుండో మీరు సంపాదించుకోవాలి. ఎప్పుడు కూడా మీ తల్లిదండ్రులకు
ఎట్లా ఉండాలి బిడ్డ? రెస్పెక్టబుల్ గా ఉండాలి. మీరేమన్నా తిరితే కూడా మీ నాన్నలకు అమ్మలకు పోయి ఇంటి దగ్గర సారీ చెప్పండి. ఎంతమంది చెప్తారు? చేతులు లేపండి. ఎంతమంది చెప్తారు? చేతులు లేపండి. వెరీ గుడ్ బెట. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటంటే మనకు తెలియకుండా ఎన్నో అనుభవిస్తున్నామనంటే దానికి కారణం ఎవరనంటే మీ తల్లిదండ్రుల బిడ్డ. కాబట్టి జీవితంలో కొన్ని మర్చిపోవద్దు. తల్లిదండ్రులను, మీరు చదువుకున్నటువంటి కళాశాలను, అది స్పెషల్ గా చైతన్య జూనియర్ కళాశాలను ఎప్పుడు జీవితంలో కూడా మర్చిపోవద్దు బిడ్డ. కాలేజ్ ఎట్లా అంటే చైతన్య కాలేజ్ గురించి చెప్తా. మా పిటి రాము సార్ ముందర పోతుండు కాబట్టి దాదాపు అసలు చరిత్ర రాయాలన్నా, చరిత్ర తిరగ రాయాలన్నా ఒక చైతన్య జూనియర్ కాలేజ్ కే సాధ్యం అమ్మా. తాండూరు పట్టణంలో స్టేట్ ర్యాంక్ ప్రారంభమైంది మన కాలేజ్ లో నుంచే. మా పిటి రాము సార్ ఎవ్రీ ఇయర్ ఒక 20 నుంచి 30 మందిని కానిస్టేబుల్ ఎస్ఐలుగా తయారు చేసినటువంటి ఘనత మన పీటీ సార్ కి దక్కుతుంది. అంత గొప్ప పీటీ సార్ మన దగ్గర ఉన్నాడు. మామూలు విషయం కాదు. ఇక్కడ ఒక్కొక్కరు అధ్యాపకులు, ఇక్కడ ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులు నేను మీకు రాసిస్తా బాండ్ పేపర్ మీద. ఎక్కడ కూడా ఈ ఆనిముత్య లాంటి అధ్యాపకులు మీకు దొరకరమ్మా. మా ప్రాణం తినండి, మాకు డౌట్లు అడగండి, మీకు ఎంత కావాలంటే కూడా అంత చెప్పడానికి ఎల్లప్పుడు కూడా మేము సిద్ధంగా ఉంటాం. అదే విధంగా ఈ కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళు అనేక మంది టీచర్ జాబ్ లో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు చాలా మంది ఫోన్ కూడా చేస్తుంటారు. రెఫరెన్స్ కావాలంటే మీ స్టూడెంట్ అని పంపియండి సార్, ఇస్తాం. విప్రో, తర్వాత పెగాస్, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలో కూడా మీ సీనియర్స్ ఉన్నారమ్మా. కానీ మీరు చెయ్యాల్సింది ఏంటంటే జీవితంలో దారి తప్పకండి. దయచేసి చెప్తున్నా, అమ్మాయిలకు దారి తప్పకండి. మీ తల్లిదండ్రులు తల దించే పనులు చేయకండి. తలెత్తుకునే పనులు చేసి వాళ్ళ జీవితాలను, మీ జీవితాలను బాగుపడేటట్లుగా చేసుకోవాలి. అట్లా చేసుకోవాలంటే ఒక్క 7 సంవత్సరాలు కష్టపడండి. మీ ఫ్యూచర్ అనేది ఎట్లా ఉంటది అని అంటారే, చదివే నేర్పుతుందంటే చదువుకోవడం ద్వారా సంస్కారం వస్తుంది. ఒక రిక్షా కార్మికుడి యొక్క కొడుకు సుందర్ పిచ్చైని చేయొచ్చు. ఒక మధ్య తరగతి చదువు ఏం నేర్పుతుందంటే మధ్య తరగతితోనే ఒక కంపెనీకి సిఇఓ చేయొచ్చు. చదువు ఒక గవర్నమెంట్ టీచర్ ని చేయొచ్చు. చదువు ద్వారా మనకి ఏం నేర్పుతుందంటే డబ్బులు ఖర్చు అవసరం లేదమ్మా. కొంచెం మీరు రోజు 1 గంట సేపు కాన్సన్ట్రేషన్ చేయండి. అప్పుడు మీరు ఛాలెంజ్ చేస్తున్న ఒక్కొక్కడికి ఏంటంటే, ఇప్పుడు బయట కాంపిటీషన్ ఎట్లా ఉందో అందరికి తెలుసు. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పిన, అంటే ఒక్క ప్రభుత్వ ఉద్యోగం పొందాలని అంటే 1000 మందికి 2 పోస్టులు ఏమో ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేయాలని ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉన్నారు చూడండి, ఒక్కొక్కరిని కాదు షేర్దార్ 100 మందిని ఒకేసారి పంపించు, లెక్క తక్కువైనా పర్వాలేదు అని అంటాడు కదా. మీరు కూడా ఏంటంటే ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు పోతే కాంపిటీషన్ 1,00,000 మంది ఉండాలి. మీ ముందర ఎంత మంది ఉందనుకోవాలి, నేను ఒక్కనే ఉన్నాననుకుంటే ఖచ్చితంగా మీరే అర్జునులు అవుతారు. అర్థమవుతుందా? జీవితంలో ఒక స్థానంలో ఎదగాలనంటే మీరు ఖచ్చితంగా కాంపిటీషన్ లేదు, నాకు నేనే కాంపిటీషన్. అట్లా పోతేనే జీవితంలో ముందరికి పోతారు బిడ్డ. లేదు మేము బయటికి పోయి ఎంజాయ్ చేస్తాం, లేకపోతే మా అమ్మ మా నాన్నకుండా బ్లేడ్ పెట్టి చేయికి మేము బ్లాక్ మెయిల్ చేస్తాం. అరే వాళ్ళ మనసు ఎట్లా ఉంటది తెలుసా అమ్మ? కరిగిపోయే మనసు వాళ్ళది. వాళ్ళది ఏంటంటే నా బిడ్డ, నా కొడుకు. అర్థమవుతుందా? మీకు తెలిసి తెలియని ఏజ్ ఇది, చాలా టిపికల్ ఏజ్. మీరు మంచి దారిలో వెళ్ళాలన్నా, చెడు దారిలో వెళ్ళాలన్నా కూడా ఏజే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అమ్మా. మీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మానవ జన్మ అనేది మా ఛానల్ మేడం కూడా చెప్తుంది, కొన్ని 100 జన్మల పుణ్యం చేసే తప్ప ఈ భగవంతుని రూపంలో ఉన్నటువంటి మన జన్మ రాదు. కాబట్టి అట్లాంటి జన్మకు మీరు న్యాయం చేయాలనంటే జీవితంలో ఒక ఉన్నత స్థానంలో ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మాట్లాడాలంది కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రియాంక మేడం 2 నిమిషాలు ఇచ్చింది. నేను చెప్పిన అన్ని కూడా ఎంతమంది ఫాలో అవుతారో ఒక్కసారి ఫాలో అవుతారా
అవి ఎస్సానండి ఒక్కసారి. ఫాలో అవుతారా? సాయిపూర్ అంతా ఇంపియాలి. ఫాలో అవుతారా? మీ తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడతారా? మీ తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడతారా? మా గురువులకు ఎదురు మాట్లాడతారా? టీచర్స్ కి రెస్పెక్ట్ ఇస్తారా? You should give to the respect of your teachers. You should give to the respect of your parents and society also, beta. This is the very, very important information. Okay, na beta. Thank you. Jai Hind, Jai Bharat, Jai Telangana. Thank you, madam.